నమస్కారం. జీటీపీఎల్ న్యూస్కి స్వాగతం. సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం సెస్ను తెలంగాణ ఎస్పీడీసీఎల్ టేక్ ఓవర్ చేసింది. సెస్నే కొనసాగించాలని సెస్ పాలకవర్గం న్యాయ పోరాటానికి సిద్ధమవుతుంది. మెరుగైన విద్యుత్ను అందించేందుకు సిరిసిల్ల జిల్లాలో కోఆపరేటివ్ ఎలక్ట్రిసిటీ సప్లై సొసైటీ ఏర్పడి గత కొంతకాలంగా సెస్ పరిధిలోనే విద్యుత్ సప్లై కొనసాగుతుంది. సెస్ లైసెన్స్ మార్చి 31తో ముగియడంతో ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి సిరిసిల్ల సెస్ కార్యాలయానికి చేరుకుని అధికారులతో సమీక్షించారు. దాదాపు 3 గంటల పాటు అధికారులతో సమీక్ష అనంతరం వరుణ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సెస్ లైసెన్స్ కాలం ముగియడంతో టీజీఆర్సీ ఆదేశాల మేరకు ఎన్పీడీసీఎల్ను టేక్ ఓవర్ చేశామని చెప్పారు. తదుపరి ప్రభుత్వం ఆదేశాలు వచ్చే వరకు ఎన్పీడీసీఎల్ పరిధిలోనే సెస్ ఉద్యోగులు పనిచేస్తారని, ఇది తాత్కాలికమేనని తెలిపారు. విద్యుత్ వినియోగదారులైన రైతులు, గృహస్థులు, పారిశ్రామిక వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. రైతులకు నాణ్యమైన విద్యుత్తో పాటు మెరుగైన సేవలు అందించడం జరుగుతుందన్నారు. అండ్ మోడర్న్ టెక్నాలజీ ఏవైతే ఉన్నాయో, లెంతీ లైన్స్ ఉన్నాయి, ఫాల్ట్ గుర్తించడం డిలే అవుతుంది, ఫాల్ట్ ప్యాసేజ్ ఇండికేటర్స్ పెడతాము, సబ్స్టేషన్ లో రియల్ టైం ఫీడర్ మానిటరింగ్ సిస్టమ్ పెడతాము. ప్రతి సబ్స్టేషన్ కూడా రియల్ టైం వాళ్ళు ఫీడర్ ని మానిటర్ చేయొచ్చు. అండ్ అంతరాయాల డ్యూరేషన్ మనకు తగ్గుతుంది. చాలా చోట్ల బంచ్ ఫీడర్స్ ఉన్నాయి, 2-3 11 kV ఫీడర్స్ ఒకటే బ్రేకర్ మీద ఉన్నాయి. వాటిని అన్బంచింగ్ చేస్తున్నాము, ఆ బ్రేకర్స్ కూడా ఇస్తాం. సో దానివల్ల ఏమవుతుంది, కన్స్యూమర్స్ కి ఇంటరప్షన్స్ తగ్గుతాయి. సో తొందరగా మనకి ఇంటరప్షన్స్ అనేది రెస్టరేషన్ అనేది అవుతుంది. నెంబర్ ఆఫ్ ఇంటరప్షన్స్ అనేది బాగా తగ్గుతాయి. అవన్నీ కూడా మనం మోడర్న్ టెక్నాలజీని మనం యూజ్ చేయబోతున్నాము. ప్లస్ వీఆర్ ఫార్మింగ్ వన్ డెడికేటెడ్ కంట్రోల్ రూమ్. ఇక్కడ కంట్రోల్ రూమ్ నుంచి హాఫ్ అన్ అవర్ సప్లై అప్డేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అవర్ అప్లైల్ టు ఆల్ కన్స్యూమర్స్ అండ్ ఇక్కడ ఉన్న రిప్రజెంటేటివ్స్ కావచ్చు, అందరికీ కూడా ఇంక్లూడింగ్ సెస్ గవర్నింగ్ బాడీ అందరికీ కూడా ఏమంటే మేము ట్రాన్సిషన్ గా ఇక్కడ ఉన్న వినియోగదారులకు ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా సప్లై అనేది ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నాము. అండ్ వి రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు కోఆపరేట్. అండ్ మనందరం కూడా యాజ్ ఎ అడ్మినిస్ట్రేషన్, యాజ్ ఎ గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ అథారిటీస్ అందరు కూడా ఒకటే ఆబ్జెక్టివ్ ఉంటుంది, ప్రజలకి ఇక్కడ మంచి సేవలు ఇవ్వాలి అండ్ మంచి విద్యుత్ సప్లై అనేది మనము ఇక్కడ ఉన్న కన్స్యూమర్స్ అందరు కూడా ఇవ్వాలనేది మా ఉద్దేశం కూడా ఉంటుంది. అండ్ దానికోసమే ఇక్కడ ఉన్న ఆల్ ఆఫ్ అస్ అంటే మేనేజ్మెంట్ కావచ్చు, ఇంక్లూడింగ్ కరెంట్ మీకు చేస్తున్న ఎండీ గారు కావచ్చు, డిఈ గారు కావచ్చు, ఇక్కడ ఉన్న సెస్ లో ఉన్న ఎంప్లాయీస్ అందరు కూడా కావచ్చు, దానికోసమే వర్క్ చేస్తాము. అండ్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ సింగిల్ మైండెడ్లీ ఒకటే ఉంటుంది, దట్ కన్స్యూమర్స్ కి ఎటువంటి ఇబ్బంది అవ్వద్దు. And later then as soon as government decides accordingly we will act. Thank you. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో గత 18 రోజుల కాలంలో భక్తులు సమర్పించిన హుండీ ఆదాయం వివరాలను ఆలయ అధికారులు వెల్లడించారు. 93,52,748 రూపాయలు నగదు రూపంలో ఆదాయంగా వచ్చినట్లు, అదేవిధంగా మిశ్రమ బంగారం 60 గ్రాములు, 100 మిల్లీగ్రాములు, మిశ్రమ వెండి 2 కిలోల 900 గ్రాముల చొప్పున వచ్చినట్లు తెలిపారు. ఈ హుండీ లెక్కింపు ఆలయ ఈవో రమాదేవి రాజమౌళి కరీంనగర్ ఏసీ ఆఫీస్ పర్యవేక్షణలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సహాయ కార్యనిర్వహణ అధికారులు, పర్యవేక్షకులు, అధికారులు, ఆలయ సిబ్బంది, పోలీస్ సిబ్బందితో పాటు శివరామకృష్ణ భజన మండలి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ పేరెంటల్ సపోర్ట్ చట్టం 2026పై తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ జిల్లా శాఖ అధ్యక్షులు చేపూరి బుచ్చయ్య మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో తల్లిదండ్రులను ఆవేదనకు గురి చేసే ఉద్యోగస్తులకు గుణపాఠం, వారి జీతం నుండి 15% నుండి 10% కోత విధించడానికి శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించిన నేపథ్యంలో టాస్కా సిరిసిల్ల శాఖ ఘనంగా అభినందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం 10,000 వరకే విధించిన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ఎక్కువ మొత్తం తల్లిదండ్రులకు వర్తించే విధంగా ఉండడం హర్షదాయకమన్నారు. పురాణాలలో శ్రవణ కుమారుని కథ పితృభక్తిని తెలియజేస్తుందని, అలాంటి సమాజంలో నేడు తల్లిదండ్రులు జీవితాంతం శ్రమను దారపోసి సంపాదించిన ఆస్తిని పిల్లలకు అప్పగించిన ప్రఖ్యాత దుస్తుల రేమండ్స్ అధినేత విజయ్ పంత్ సింగాడియా
87వ ఏట తర్వాత బుక్కెడు మెతుకులు పెట్టకపోవడం శోచనీయమని ముఖ్యమంత్రి వివరించడం వారికి తల్లిదండ్రులపై ఉన్న భక్తికి నిదర్శనమని ఒక ప్రకటనలో డాక్టర్ జనపాల శంకరయ్య అన్నారు. అసోసియేషన్ నుంచి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ రెండు శ్లోకాలు వాళ్ళకి వినిపిస్తాను. స్లోగన్స్: వయోవృద్ధులను ఆదుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వయోవృద్ధులను ఆదుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వయోవృద్ధులను ఆదుకునే ముఖ్యమంత్రి రేవంత్ గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సీనియర్ సిటిజన్, సీనియర్ సిటిజన్, సీనియర్ సిటిజన్, సీనియర్ సిటిజన్ ఐక్యత, సీనియర్ సిటిజన్ ఐక్యత, సీనియర్ సిటిజన్ ఐక్యత, సీనియర్ సిటిజన్, సీనియర్ సిటిజన్. ధన్యవాదాలు. ఏం చెప్తాడు అడగదు కాబట్టి ఇప్పుడు సాధారణ కొడుకుగా అనుకోవాలి. బాగా చెప్తే బాగా చెప్పి మళ్ళీ తిరిగిపోతుంది. బాగా చెప్పి క్లియర్ చేసుకోవాలి. కొడుకు అన్నప్పుడు మంచి చెప్తే ఏమి అవసరం చేయాలంటే మనం బాగా బుద్ధం చెప్తేనే మనకు సాధన ఉంటుంది. మన బాధ మనం ముందుపోతే మళ్ళీ నశించుకుంటుంది. ఎలాంటి బాధ భయపెట్టుకోకుండా ముందర చెప్పుకునే అవసరం లేదు. మన యొక్క కష్ట సుఖాలు జరిగాయి కాబట్టి ఇప్పుడే జీవాల్సిందానికి మన దేవుని గారికి చాలా సంతోషం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పరిధిలోని తిప్పాపురం గోశాలను ఆలయ ఈవో రమాదేవి, జిల్లా వెటర్నరీ అనిమల్ హస్బెండరీ అధికారి రవీందర్ రెడ్డి కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోవులను ఎండవేడి ప్రభావం నుండి రక్షించేందుకు చేపట్టిన చర్యలను వారు పరిశీలించారు. గోశాల చుట్టూ గ్రీన్ నెట్ ఏర్పాటు, జంబో కూలర్లు, ఫ్యాన్లు, చలువ పందిళ్లు వంటి సౌకర్యాలను సమీక్షించారు. అలాగే గోవులకు తాగునీరు, కార్ను సైలేజ్, పశువులకు ప్రత్యేక ఆహారం సరైన విధంగా అందుతున్నాయా అనే అంశాన్ని పరిశీలించారు. గోవులకు అందిస్తున్న ఆహారాన్ని స్వయంగా చూసి వాటికి పెట్టి గోవులు తింటున్నాయా అనే విషయాన్ని కూడా ఈవో రమాదేవి గమనించారు. గోవుల ఆరోగ్య పరిస్థితిపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గోశాలలో పనిచేస్తున్న సిబ్బందితో మాట్లాడి గోవుల సంరక్షణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇదే సందర్భంలో రాజన్న కోడె మొక్కుల నిర్వహణ, వాటి ప్రాముఖ్యత గురించి కూడా వివరంగా చర్చించారు. ఈ తనిఖీలలో పర్యవేక్షకులు విజయ్ కుమార్, జూనియర్ అసిస్టెంట్ రవి తదితర ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లకుంట మండలం జంగారెడ్డిపల్లెకు చెందిన వివాహిత చంద్రకళ పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. స్థానికులు వెంటనే సిరిసిల్ల ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. భర్త చక్రపాణి మరణించగా ఆయన పేరు మీద ఉన్న భూమి తన పేరిట మార్చేందుకు అత్తింటి వారితో పాటు అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కోతుల బెడద నుంచి కాపాడండి అని గ్రామస్తులు గ్రామ పంచాయతీ పాలక వర్గానికి వినతి పత్రం సమర్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామంలో కోతుల బెడద నుంచి జనాలను కాపాడాలంటూ గ్రామ పంచాయతీ పాలక వర్గానికి వినతి పత్రాన్ని గ్రామస్తులు అందజేశారు. కోతులు, కుక్కల బెడద ఎక్కువగా ఉండడంతో జనాలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. కొండగట్టులో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. భక్తుల కోసం వేసిన తడకల పందిరి కూలిపోయింది. తలనీలాలు సమర్పించే ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో పలువురు భక్తులు, నాయి బ్రాహ్మణులు ఉండగా 5-6 స్వల్ప గాయాలయ్యాయి. పందిరి కూలడంతో నాయి బ్రాహ్మణులు ఆందోళన వ్యక్తం చేశారు. సరైన సౌకర్యాలు కల్పించకుండా అటు భక్తులను, ఇటు నాయి బ్రాహ్మణులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కూలిన పందిరిని అధికారులు తొలగించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. గాలి వల్ల పందిరి కూలిందని భక్తులు ఇబ్బంది పడకుండా పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం ఎంత పెరిగినా గ్రామీణ ప్రజలు మూఢనమ్మకాలలో తేలుతున్నారు. వరుస మరణాలతో గ్రామానికి కీడు సోకిందని కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కేశాపురం గ్రామస్తులు ఊరు బయట వంట వార్పుతో రోజంతా గడిపారు. గత 2-3 నెలల నుండి వరుస మరణాలు సంభవిస్తున్నాయని గ్రామ పురోహితుడిని సంప్రదించగా గ్రామానికి కీడు సోకిందని సెలవిచ్చాడట. ఇంకేముంది, గ్రామంలో ఉన్న ప్రజలు ఒకరోజు ఊరు ఖాళీ చేసి కీడు వంటలకు వెళ్లాలని సూచించారు. అయితే ఒకరోజు ముందు గ్రామంలో డప్పు చాటింపు వేశారు.
ఈరోజు తెల్లవారుజామున ఇండ్లకు తాళాలు వేసి కీడు వంటలకు వెళ్లారు. ఊరు బయట వంట వార్పుతో విందు భోజనాలు ఆరగించి రోజంతా గడిపారు. సూర్యోదయానికంటే ముందే బయటకు వెళ్లిన గ్రామస్తులు సూర్యాస్తమయం అయ్యాక ఇళ్లకు చేరారు. కీడు వంటలకు వెళ్తామని చెప్పినప్పటి నుండి గ్రామంలో మరణాలు ఆగాయని అంటున్నారు. ఆయన బాగా పంకు ముసలైనాయి, మంచాల పడి ఉన్నాయనే చచ్చిపోయాడు. ఆయన చచ్చిపోయినాక ఆయన ఇంట్లోనే అలా కొడుకు చచ్చిపోయాడు. ఆయనకు కూడా పానం మచ్చకలేదు, కాంచలో ఏమో వచ్చింది. ఆయన చచ్చిపోయినాక ఇంకొక ఆయన చచ్చిపోయాడు. ఈయన దినాల నాడు ఇంకొక ఆయన చచ్చిపోయాడు. మళ్ళీ ఈయన రేపు దినాలనగా ఒక ఆయన చచ్చిపోయాడు. ఒక ఆమె 3 బిడ్డల తల్లి మందాగి చచ్చిపోయింది. మళ్ళీ వాళ్ళింటనే వాళ్ళ ఇంకా చిన్న మామ బిడ్డ పడిసిదే, పిల్లలు లేరు జల్లలు లేరు, ఆమె చచ్చిపోయింది. ఆమె చచ్చిపోయినాక ఈయన దినాలైతేనే ఒక ఆయనకు అటోటాక్ వచ్చి ఆయన చచ్చిపోయాడు. ఇప్పుడు లాస్ట్కు ఈయన కొడుకు మొన్ననే ఊరు పెట్టుకొని చచ్చిపోయాడు. ఇప్పుడు 4-5 నెలలు అవుతాయి. ఈ 4-5 నెలలనే 11 మంది చచ్చిపోయారు. అయ్యగారిని అడిగిర్రట, కీడు వంటలకు ఊరి మీ ఊరి మీద ఏమన్నా ఉండవచ్చు ఎవరిని ఉంటే వెళ్ళిపోతుందని చెప్పిండట. ఈ కేశపురం ఇవన్నీ మార్కెట్ పక్క పంట. ఓకే, ఈరోజు కేశవపురం 15th వార్డు కేశవపురం సంబంధించినటువంటి గ్రామ ప్రజలందరము కూడా పెద్ద మనుషులం అందరం వెళ్ళి పంతుల దగ్గరికి వెళ్తే మీ ఊరు కీడు సోకిందనే ఉద్దేశం కొద్దీ మీరు బయట వంటలకు వెళ్ళానే అని చెప్పడం జరిగింది. ఈరోజు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఊరందరూ కలిసి కీడు వంటలకు పలానా ప్రాంతానికి వెళ్ళి మీరు వండుకోవాలి చేయాలనే ఉద్దేశం కొద్దీ ఇక్కడ రావడం జరిగింది. ఇళ్ళలకు తాళాలు వేసుకొని ఏ ఒక్కరు కూడా మా మతం లేకుండా ఏది లేకుండా అందరు రావడం జరిగింది ఇక్కడికి. సో అందుకని ఇక్కడికి వచ్చి వంటలు వార్పులు చేసుకొని ఉన్నాము. తర్వాత సాయంత్రం 6 గంటలకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ అవుతాము. రిటర్న్ అయిన తర్వాత అక్కడ అయ్యగారు చెప్పిన ప్రకారమే మీ ఇక్కడికి రావడం జరిగింది. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.